ఇచ్చినప్పుడు మోషే కొండ దిగువ భాగానికి వచ్చేసరికట దేవుడే తన స్వస్థాల చేత వ్రాయించి ఇచ్చిన ఆ రాతి పలకలకు ముందుగా దేవుడు ముందుగా మాట్లాడాడు, నానా నీవు ఇదిగో నేను చెప్తాను నువ్వు రాసుకోనంటే రాసుకున్న ఈయన కొండ దిగువగానే వాళ్ళు చేసే విగ్రహారాధన, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడాన్ని బట్టి వారు ఒక గోడను తయారు చేసుకుని దాని ముందు నాట్యం చేయడాన్ని బట్టి అతని కంటే కోపం వచ్చి తన చేతుల్లో ఉన్న 2 రాతి పలకలు నేలకేసి కొట్టేశాడు. కొట్టగానే ఎవడి 40 దినాలు ఉపవాసం అంతా వేస్ట్ అయిపోయింది, ప్రార్థన అంతా వేస్ట్ అయిపోయింది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అంతా వేస్ట్ అయిపోయింది. అలాగా మరలా దేవుడు మరలా పంట మీదకి రమ్మన్నాడు. సందర్భంలో ఆయన మరలా వెళ్ళినప్పుడు ఆయన్నే ఉపవాసం వచ్చి ప్రార్థన చేయమని చెప్పి అప్పుడు దేవుడు తన స్వస్థాలతో దేవుడు వ్రాయించిన రాతి పలకల్నే మనము 2 రాతి పలకలు అని చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.